మందులేని జీవితం. మొదటిది, త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం ఔషధం. 2, ఓం జపించడం ఔషధం. 3, యోగా, ప్రాణాయామం, ధ్యానం మరియు వ్యాయామం ఔషధం. 4, ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం. 5, ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం. 6, సూర్యకాంతి కూడా ఒక ఔషధం. 7, కుండ నీరు తాగడం కూడా ఔషధమే. 8, చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే. 9, ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే. 10, ఆహారంలాగే నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం. 11, ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనములో కూర్చోవడం ఔషధం. 12, సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం. 13, కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం. 14, నవ్వు మరియు జోకులు ఔషధం. 15, సంతృప్తి కూడా ఔషధం. 16, మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం. 17, నిజాయితీ మరియు సానుకూలత ఔషధం. 18, నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం. 19, అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే. 20, ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం. 21, అందరితో కలిసి జీవించడం ఔషధం. 22, తినడం, త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే. 23, మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్. 24, సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి. ఇది కూడా ఔషధం. 25, ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే. 26, చివరగా ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం. ప్రకృతి యొక్క గొప్పతనంని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండటం కూడా ఔషధం. ఈ మందులన్నీ మనకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.